వెల్కమ్ బ్యాక్. అమెరికాలో ఉన్న రాజకీయ, ఆర్థిక, సామాజిక పరిస్థితుల వల్ల అమెరికాకు బై బై చెప్పడానికి 40% భారతీయులు సిద్ధంగా ఉన్నారు అనేది కార్నెగీ సర్వేలో స్పష్టమవుతోంది. ప్రొఫెసర్ గారు, ఈ పరిస్థితికి కారణాన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి? ఈ సర్వేపై మీ కామెంట్ ఏంటి? అంటే ఇది మనం స్టాండర్డ్ ఒపీనియన్గా తీసుకోరాదు. ఎందుకంటే క్రైసిస్లో ఉన్నప్పుడు, ఒక క్యావోస్ గందరగోళం ఉన్నప్పుడు సహజంగానే మనిషి అలా రియాక్ట్ అవుతూ ఉంటారు. మీరు ఇదే పరిస్థితులు కాస్త మెరుగుంటే అంటారా? మీరు అమెరికాకు వెళ్ళే వారు ఏమైనా తగ్గుతున్నారా? సో అందువల్ల ఈ 40% వెళ్ళిపోవాలి అనే భావనకు కారణం ఏంటంటే ఇప్పుడు ట్రంప్ సృష్టిస్తున్న బీభత్సం. ఎందుకంటే టారిఫ్ల బీభత్సం కావచ్చు, H1B వీసాలు, బర్త్ రైట్ సిటిజన్షిప్లు, ట్రంప్ పెద్ద ఎత్తున దాడి, ఇమిగ్రెంట్ల పైన అటాక్, ఇవన్నీ చూసినాక అమెరికన్ సొసైటీలో పెరుగుతున్న ఈ హేట్ మాంగరింగ్, అంటే ఎక్సినోఫోబియా అంటారు, అంటే విదేశీయుల పైన ఉండే వ్యతిరేకత, రేషియల్ ఎథనిక్ డివైడ్లు, ఇవన్నీ చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఏంటి దేశం కాని దేశంలో మనం ఇక్కడ ఉండి ఏం చేస్తాం అనిపిస్తుంది. మళ్ళీ ఒక్కసారి కెరీర్, ఇన్కము, మీకు ఆపర్చునిటీస్, గ్రోత్, ఇలాంటివి చూసినప్పుడు ఏమనిపిస్తుందంటే మనం ఇక్కడికి వచ్చింది దేనికి? మనం ఇంత సంపాదించుకోవటానికి వచ్చాం కదా, ఇంత జీవితంలో ఒక ఉన్నత స్థాయికి వచ్చాం కదా అనే భావన మళ్ళీ ఉంటుంది. సో అందువల్ల మీకు ఇట్ వ్యారీస్. ఒకేసారి ఒకే రకమైన అభిప్రాయం ఉండదు, అందరిలోనూ ఒకే రకమైన అభిప్రాయం కూడా ఉండదు. అక్కడ ఉన్న బాగా సెటిల్ అయిన వాళ్ళకు ఒక రకమైన అభిప్రాయం ఉంటుంది, సెటిల్ కాని వాళ్ళకు ఒక రకమైన అభిప్రాయం ఉంటుంది, ఫస్ట్ జనరేషన్కు ఒక రకమైన అభిప్రాయం ఉంటుంది, సెకండ్ జనరేషన్కి ఇంకో రకమైన అభిప్రాయం ఉంటుంది. మీరు ఇట్లా థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ జనరేషన్కి వచ్చే వరకు నీకు కంప్లీట్లీ డిఫరెంట్ ఒపీనియన్ ఉంటుంది. ఓన్లీ ఒక ఎమోషనల్, ఇది మేము ఇట్స్ అవర్ కంట్రీ ఆఫ్ ఆరిజిన్ అన్న భావనే ఉంటుంది. సో ఇలా డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. మనం అయినా మనకు వైరాగ్యం కూడా ఉంటుంది కొంత. మీకు ఉదాహరణకు శ్మశాన వైరాగ్యం అంటారు. ఏంటి శ్మశాన వైరాగ్యం? మీరు ఎవరైనా చూడండి, మనం ఎవరన్నా చనిపోయినప్పుడు వాళ్ళ ఇంటికి పోయి వచ్చేటప్పుడు, మందలించి వచ్చేటప్పుడు, పరామర్శించి వచ్చేటప్పుడు, అంత్యక్రియలకు పోయి వచ్చినప్పుడు ఏముంది జీవితం, ఎంత సంపాదించినా పోయేటప్పుడు తీసుకెళ్తామా, పాపం బతుకున్నంత కాలం తపన పడ్డాడు కదా, 50 కోట్లుండి కూడా ఇంకా సంపాదించాలి, ఏం పట్టుకపోయాడు పోయేటప్పుడు, అసలు ఇదంతా కాదు జీవితం అని ఒక వైరాగ్యం వస్తుంది. ఇంటికి వచ్చుతున్న మళ్ళీ ఏం చేస్తారు, సిస్టమ్ మీద కూర్చొని స్టాక్ మార్కెట్లో నా షేర్లకు విలువ పెరిగిందా లేదా, ఏదో స్టాక్ మార్కెట్ బాగా ఊపు వచ్చిందట కదా, రియల్ ఎస్టేట్, నా ల్యాండ్ అమ్ము రేటు పెరుగుతుందా, ఇవి ఆలోచిస్తాడు మనిషి. సో అందువల్ల హ్యూమన్ క్యారెక్టర్, ఇది మనిషికుండే సహజ స్వభావం అది. సో ఆ వైరాగ్యం కొన్నిసార్లు పనిచేస్తుంది. ఇప్పుడు ట్రంప్ వైరాగ్యంలో ఉన్నారు భారతీయ అమెరికన్లు. ట్రంప్ సృష్టించిన వ్యవస్థ నుంచి వ్యక్తమవుతున్న వైరాగ్యంలో ఉన్నారు. సో ఆ వైరాగ్యం నుంచి కాస్త వెళ్ళిపోతున్నారు. కొంత రియాలిటీ కూడా ఏంటంటే, ఎంత కాకపోయినా మన ఇండియన్ లైఫ్ అక్కడ ఉంటుందా అంటే మీకు అదొక రకమైన లైఫ్. ఇక ఒక్కొక్క దగ్గర ఒకటి. మీకు మనలాగా ఇక్కడ ఇంటి పక్క మనుషులే, అటుపక్క మనుషులే, ఆఖరికి బాల్కనీ తీసుకూర్చుంటే మనుషులే కనబడతారు. 10 మంది వస్తుంటారు, పోతుంటారు, మాట్లాడుతుంటారు. అక్కడ ఎవరింటికి పోవాలన్నా కూడా నువ్వు ఇష్టం వచ్చినట్టు పోవు. సో మళ్ళీ ఇంకా మన ఇక్కడికి వెళ్ళిన వాళ్ళకు పెద్ద సమస్య ఏంటంటే మొబిలిటీ ప్రాబ్లం. పేరెంట్స్కి అయితే కొడుకో, కోడలో, బిడ్డో, అల్లుడో పట్టుకెళ్తే తప్ప బయటికి వెళ్ళలేము. సో ఈ డైమెన్షన్స్ అన్నీ అక్కడ ఉన్న పాజిటివ్స్ ఉన్నాయి, నెగిటివ్స్ ఉన్నాయి. నేను అమెరికాకి 2 సార్లు వెళ్ళొచ్చాను. సో అక్కడ పాజిటివ్ ఉన్నాయి. మళ్ళీ మన వాళ్ళంతా పండుగలకు కలుస్తారు, బతుకమ్మ పండుగ కలుస్తారు, దీపావళికి కలుస్తారు. సో కల్చరల్గా కలుస్తుంటారు. కొన్ని ప్రాంతాల్లోనైతే మన వాళ్ళే డామినేటింగ్ ఉంటారు, డలాస్పురం లాంటి ప్లేసులు అయితే. సో అందువల్ల ఇట్ ఈస్ నాట్ యూనిఫామ్, అంటే ఇట్ ఈస్ నాట్ యూనిఫామ్ అక్రాస్ టైమ్ అండ్ స్పేస్. సో కొన్నిసార్లు కొన్ని రకాల భావనలు ఉంటాయి. బట్ ఎక్కడ కాదన్నా సహజంగానే అరే మన కంట్రీకి అనే భావన అయితే ఎప్పుడైనా ఉంటుంది. ఎందుకంటే సో మన వాళ్ళు, మన చుట్టూ ఉన్న ప్రపంచం, ప్రతి మనిషికి ఉండే స్వభావం. ఇప్పుడు మనం ఢిల్లీలో పోయినాం అనుకోండి, మనకేమనిపిస్తుంది, చుట్టూ తెలుగు వాళ్ళు ఎవరు కనబడరు, హిందీ వాళ్ళు కనబడతారు. మళ్ళీ ఏమనిపిస్తుంది, మళ్ళీ హైదరాబాద్లో దిగడంతో ఎక్కడ లేని ఆనందం వేస్తుంది. సో అబ్బా మన తెలుగు వాళ్ళు కనబడ్డారు అని. ఎయిర్పోర్ట్లోనే ఆనందం వేస్తుంది, మీ దిగుతున్న రైల్వే స్టేషన్లో ఆనందం వేస్తాయి, మన తెలుగు వాళ్ళు కనబడ్డారు. సో అందువల్ల అదొక హ్యూమన్ నేచర్. తన లాంగ్వేజ్ అఫినిటీ, కల్చరల్ అఫినిటీ, నేషనల్ అఫినిటీ, ఇవన్నీ తప్పనిసరిగా ఉంటాయి. అందువల్ల అమెరికాలో ఉన్న భారతీయులు కూడా భారతీయ సంస్కృతి పైన, భారతీయ
కల్చర్ పైన, మన పండుగల పైన, వీటిపైన ఇప్పటికీ ఆ ప్రేమ అయితే ఉన్నమాట నిజం. మంచిగా స్వచ్ఛమైన తెలుగు నేర్చుకుంటుంటారు, ఈవెన్ పద్యాలు నేర్చుకుంటుంటారు. సో దెర్ ఆర్ మిక్స్డ్ ట్రెండ్స్. మనం మొత్తం ఏదో అమెరికాలో ఉన్న ఇండియన్స్ అంతా రేపొద్దున కట్టకట్టుకొని వెళ్ళిపోవాలని కోరుకుంటున్నాను అనుకోరు. బట్ క్రైసిస్ అండ్ క్యావోస్ ఉన్న వాళ్ళకి డెఫినెట్గా ఉంటుంది కదా. నీకు వెళ్ళారు ఏదో ఆశతో, ఆ ఆశ ఫలించడం లేదు, ఉద్యోగం వస్తుందో లేదో తెలియదు, ఉన్న ఉద్యోగం ఎప్పుడు పోతుందో తెలియదు. సో ఇలాంటి అన్సర్టన్ ఉన్నప్పుడు వీసాలు H1B ఎక్స్టెండ్ అవుతుందో లేదో తెలియదు. సో ఇలాంటి అన్సర్టనిటీ ఉన్న వాళ్ళలో కాస్త ఎక్కువగా ఉండొచ్చు.